ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు అవసరమైన పౌష్టికాహారం అందించేందుకు ముందుకు వచ్చిన కాకినాడ శ్రీ ముత్తా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్యమురళి పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో కాకినాడ ముత్తా చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షతన వహించగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్యమురళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల చిన్నారులకు పౌష్టిక ఆహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైతన్యమురళి విఎల్ గాంధీ మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల చిన్నారులకు చేయూతను అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఈ కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, ఎస్ఐ రవితేజ, కొపర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సుమేధ బుద్ధి, స్కూల్ హెచ్ఎం అప్పారావు, నాగప్రసాద్, కర్రి రాజు, కె సుబ్బారావు, హనుమంతురావు, సుబ్బారావు, కోస్టల్ నెట్వర్క్ ప్లస్ ప్రతినిధులు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల చిన్నారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరికీ కోసం చెప్తాము. మీ అందరూ కూడా నమస్కారం. తప్పకుండా వాళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే సేవ చేస్తున్నప్పుడు సేవ చేస్తున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మనకి వాళ్ళ ముఖ్య అతిథిగా రావడం మనంతా అదృష్టం. ముఖ్యంగా మన సమితి చాలా అదృష్టం. కారణం ఏంటంటే రావచ్చు కూర్చొని పెట్టుకోవడం. అందుచేతనే ఎవరైతే ఇతరుల నుంచి జీవిస్తారో వారికి చిరంజీవులుగా ఉంటారు. ఆ శాఖ చేసినటువంటి వ్యక్తి ఇవాళ మన డిప్యూటీ కమిషనర్గా కాకుండా దీంతో మనం చేసేటటువంటి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తున్నాం కదా నేను చెప్తాను. వీళ్ళకి పౌష్టికాహారం జరుగుతుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా ముఖ్యంగా మా రవితేజ ఎస్ఐ నేను పెద్దగా స్పీచ్ అయిపోయింది కానీ నేను చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను. చెప్పిన వాళ్ళకి మా రవితేజ పెద్దలు వచ్చాడు పిల్లలకి. నా మొదటి ప్రశ్న, ఇప్పుడు ఇది వివేకానంద అన్నారు కదా, ఆయన ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. వివేకానంద అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్, అంటే ప్రపంచంలో ఉన్న ఆ విజ్డమ్ మొత్తం ఆయనలో ఉందన్నమాట. నిక్షిప్తమే. ఆయన మొదటి పేరేంటి? ఎవరు చెప్తారా? వివేకానంద అనేది ఆయన నాలుగు వచ్చాక సంపాదించారు. వేరే వాళ్ళు వచ్చారు ఆయన పెట్టారు. ఎవరు చెప్తారా? పెద్ద